మోడీ గారి నామజపం లేకుండా మీరు ఒక్కరోజైనా ఏమైనా మాట్లాడుతుర్రా? మీరు కానీ మీ ప్రెస్ మీట్లలో కానీ మీ ఎక్స్ పోస్టులలో కానీ మీరు మోడీ గారి గురించి మాట్లాడచ్చు, మేము కేటీఆర్ గురించి టీఆర్ఎస్ గురించి మాట్లాడొద్దా? మేము మాట్లాడిన దాంట్లో తప్పుంటే చెప్పుండ్రి. జీవో 311 ఎత్తేయలేదా మీరు? నేను మళ్ళీ అడుగుతున్నా, మీకు ఫామ్ హౌస్ జీవో 311లో లేదా కేటీఆర్ గారు? కేవలం 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి జీవో 311 ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా మీరు అనుమతులు ఇచ్చుకుంటూ పోలేదా? ఫామ్ హౌస్ లేని ఎవరికి జీవో 311లో? కేటీఆర్ గారికి లేదా? హరీష్ రావు గారికి లేదా? కవలకుంట్ల కవిత గారికి లేదా? ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో, ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వమంటే ఇస్తాం. జీవో 311 విధ్వంసం జరగాల్సిందేనా? పర్యావరణ సమతుల్యత నాశనం కావాల్సిందేనా? 400 ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, మేం మాట్లాడతాం. మీకేం సంబంధం ఉంది? మీరెందుకు మా మీద మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి మాట్లాడే హక్కు లేదనేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఎక్కడ ఉంటుంది? వీఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు. తెలంగాణ సమాజానికి జరగకూడని నష్టమంతూ జరిగింది 10 ఏళ్లలోనే. మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్కి ఎక్కేటువంటి సర్కిల్ కాడ 50 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చిరు. మీరు ఎట్లిచ్చిరు కేటీఆర్ గారు? ఏం లేదా దాని వెనకాల మతలం? రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానక్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్కి 50 ఫ్లోర్లు, రైట్కి 50 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చిరు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా. మీరు అనుమతి ఇచ్చిన హైరైజ్ టవర్లలో ఎక్కడైనా 10 చెట్లు పెట్టింది చూపెట్టిరు మీరు. మీరెక్కడ కాపాడిరు పర్యావరణాన్ని? సో కాబట్టి నోటితోటి నవ్వి నొసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం. మీకు ఇబ్బంది అనిపిస్తే మేమేం చేయలేము. రఘునందన్ రేవంత్ని కాపాడుతూ ఉన్నాడు. రఘునందన్ రేవంత్ని కాపాడాడు, కేటీఆర్ని కాపాడాడు. రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతో ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా మాట్లాడిండు. నేనే కదా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజు మీకు మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రి గుర్తు చేసింది, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగింది ఎవరు? రఘునందనా కేటీఆరా? అప్పటిదాకా 7 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయ కేతనం అనే గీతాన్ని మీరు ఆ రోజు అసెంబ్లీలో ఆలపించకపోతే ఇదే రఘునందన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడిగిండు. ఇదే రఘునందన్ ఇలా రేవంత్ని కూడా చెప్పిండు 400 ఎకరాల హెచ్సి భూముల విషయం లోపల మీరు తప్పు చేస్తున్నారని. అందుకనే మేము పోయినాం, అడ్డుకున్నాం, ఆపినాం. దానికి పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు, 10 సార్లు అడిగినాం మేము. అందరు ఎంపీలు అడిగారు, దమ్ముంటే నీకు చేతనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈరోజు దాకా లేదు. మళ్ళీ వారం చెప్తా, మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, మీరే దాటేస్తా ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదనాం చేయాలనుకుంటున్నారో జనంలో, దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది. వినే ఓపిక శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినారు ఇవ్వాలనే దాన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది. ఒకసారి చదువుకో కేటీఆర్ గారు. చెప్పినావు కదా మధ్యలో ఎప్పుడు చెప్పిండు, ఏమైతుంది జైలుకి పోతే యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. యునెస్కో గుర్తింపు ఇచ్చింది భగవద్గీత. ఇంతకాలం చెప్తావు కదా నాస్తికుని, నేను చదువుకోనని. ఇలా చదువుకో, ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేయి. చేస్తే మంచి జరుగుతుంది నీకు. భగవద్గీత నీ జీవితానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చెప్పిందో కొంచెం అన్వయించుకో, బాగుంటుందని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తూ, మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని ఏదో చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే, నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నువ్వు 2007లో జై తెలంగాణ అంటే రఘునందన్ 2001లో జై తెలంగాణ అన్నాడు. నువ్వు ఒకటంటే మోడీ గారిని భారతీయ జనతా పార్టీ, నువ్వు ఒకటంటే 4 వినతందుకు సిద్ధంగా ఉండు. గాలి మాటలు కాదు, వాస్తవాలనే మాట్లాడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.